హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్టీమ్ బన్స్. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకుందాము. తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు, కొంచెం పసుపు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ. ఇవన్నీ మనకి మంచిగా వేగాలండి. వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది కూడా మనకి పచ్చివాసన పోయేటట్టుగా వేయించుకుందాం. కొంచెం కరివేపాకు, ఇవన్నీ మనకి మంచిగా వేగినాయండి. ఇప్పుడు ఒక చిన్న సైజులో ఉన్న పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి తీసుకున్నామనమాట. దాన్ని కూడా వేయించుకుందాం. 2 టేబుల్ స్పూన్లు వేయించిన పల్లీలు. ఇది మరీ స్పైసీగా ఉన్నా కూడా బావుండదండి. అందుకని ఒకే ఒక్క పచ్చిమిర్చి తీసుకున్నామనమాట. ఇంకా అదే కారం. 2 ఉడకబెట్టి తురుముకున్న బంగాళదుంపలండి. మీడియం సైజ్ బంగాళదుంపలనమాట. రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ వచ్చి మ్యాగీ మసాలా మ్యాజిక్ వేసుకున్నామనమాట పౌడరు. ఇంకా కారం వేయలేదండి. మీరు కావాలంటే కారం కూడా కొంచెం వేసుకోవచ్చు. ఈ మ్యాగీ మ్యాజిక్ మసాలా వేసుకోవటం వల్ల దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందనమాట. పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి చాలా బాగా నచ్చుతుంది. ఇలా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు దీనికి మనం పైపూత రెడీ చేసుకుందాము. కడాయిలో వచ్చి 1 కప్పు నీళ్లు తీసుకున్నామండి. ఒక పావు టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్‌లొచ్చి నూనె వేసుకున్నామండి. టేబుల్ స్పూన్ అయితే ఒక టేబుల్ స్పూన్‌తో వేసుకోండి. నీళ్లు మనకి మంచిగా తెరిలిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పొచ్చి సన్నగా ఉన్న బొంబాయి రవ్వండి. లావు రవ్వ అనుకోండి 1:30 కప్పు నీళ్లు తీసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. మనం రవ్వ వేయగానే స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్‌లోకి మార్చుకుందాం. ఉండలేమి లేకుండా మంచిగా కలుపుకుందామండి దీన్ని. ఇక్కడ సన్నగా ఉన్న రవ్వ తీసుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుందండి మనకి. చూసారు కదా! మంచిగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దీనికి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేద్దామండి. మంచిగా మనకి ఉక్కిద్దనమాట పిండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి దీన్ని మనం ప్లేట్‌లోకి మార్చుకుందాం. ఇప్పుడు ఒక టీ స్పూన్ నూనె వేసుకుందామండి. వేసి కొంచెం వేడి వేడిగా ఉండగానేనే మంచిగా మనం అరచేత్తో ప్రెస్ చేస్తే కలుపుకోవాలనమాట. పిండి మనకి మంచిగా స్మూత్ టెక్స్చర్ వచ్చేయాలి. ఇది రవ్వ, పిండి అని మీరు చెప్తే తప్ప ఎవరికీ తెలీదండి. అంత స్మూత్‌గా ఉంటుందనమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం మీడియం సైజులో పిండి ముద్దల్లాగా తీసుకుందామండి. ఇక్కడ మనకి 5 అయితే అయినాయనమాట మనం తీసుకున్న క్వాంటిటీకి.
ఇప్పుడు కొంచెం నూనె అప్లై చేసుకుందామండి వేళ్ళకి. అప్లై చేసుకొని దీన్ని ఇలా కొంచెం పల్చగా మనం ప్రెస్ చేసుకుందాము. మధ్యలో వచ్చి మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న బంగాళాదుంప స్టఫింగ్ ఉంది కదా! దాన్ని పెట్టుకుందామండి. మరీ కొంచెంగా కాకుండా కొంచెం ఎక్కువగానే స్టఫింగ్ పెట్టుకోవాలనమాట. చూడండి ఇంత క్వాంటిటీ పెట్టుకుంటేనే మనకి బావుంటుంది తినటానికి. మనం పైపుతికి ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో దాంట్లో సగానికంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి స్టఫింగు. అప్పుడే మనకి స్టఫింగ్‌తో పాటు తినేటప్పుడు బావుంటుంది. లేదంటే మరీ కొంచెంగా ఉండి స్టఫింగ్‌తో తిన్నంత ఫీలింగ్ రాదనమాట. చూసారు కదా! ఇంత క్వాంటిటీ తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. అన్ని పక్కల నుంచి చక్కగా దీన్ని క్లోజ్ చేసేసుకుందాము. ఇక్కడ మనకి పగుళ్ళు కానీ ఏమి లేకుండా మంచిగా క్లోజ్ చేసుకుందామండి. చూసారు కదా! చక్కగా మనకి రెడీ అయిపోయింది. మిగతావన్నీ కూడా ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ కుక్కర్‌లో నీళ్లు పోసేసుకొని ఒక 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకుందామండి. ఇలా జాలీ ప్లేట్ మీద పెట్టుకొని స్టీమర్ ఉన్నా కానీ మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకున్నామనుకోండి కరెక్ట్‌గా మనకి రెడీ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూద్దామండి చక్కగా మనకి ఉడికిపోయినాయి. ఇలానే కావాలంటే తినేయొచ్చు. దీనికి మనం ఒక చిన్న తాలింపు వేసుకుందాము. ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కడాయిలో కొంచెం ఆవాలు, ఒక టీ స్పూన్ దాకా నువ్వులు, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, ఇవి మనకి మంచిగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న స్టీమ్డ్ బన్స్‌ని కూడా పెట్టేసుకుందాము. ఒక్క నిమిషం పాటు ఒక పక్క వేగిన తర్వాత తీసుకుందామండి. ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వ్ చేసుకుందాము. మనకి వేడి వేడిగా ఉండగానేను కొంచెం పైన మ్యాగీ మ్యాజిక్ మసాలా వేసుకున్నామనుకోండి, తినేటప్పుడు చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందనమాట. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. చట్నీ అవసరం లేదు. ఇలానే కూడా తినేయొచ్చనమాట. అంత కమ్మగా ఉంటుంది. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా ఉందనమాట. నోట్లో వెన్నలా కరిగిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.